చింతాడ ఆనంద్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ చింతాడ ఆనంద్ నేను పాస్టర్ని, అటాక్ జరిగింది, ఆ డిస్క్రిమినేషన్ చేశారు కనుక SC/ST యాక్ట్ కింద అని ఆయన పెట్టాడు. ఆయన దాంతో పాటు తహసీల్దార్ ఇచ్చిన క్యాసెట్ కూడా పెట్టాడు. అవతల అక్యూజ్డ్ ఛాలెంజ్ బై ఫైలింగ్ క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ వచ్చేటప్పటికి ఏమిటవుతుందంటే, క్వాష్ పిటిషన్ లో ఈయన తిట్టారా లేదా, ఈయన షెడ్యూల్ క్యాస్టా కాదా, ఈయన షెడ్యూల్ క్యాస్ట్ అని తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చాడా లేదా. ఎప్పుడైతే ఈ మెటీరియల్ అంతా ఉందో అది కేసుని క్వాష్ చేయడానికి ఈవెన్ జడ్జి కూడా పవర్ లేదు. అటువంటిది విచిత్రమైన జడ్జిమెంట్ వచ్చింది. ఆ కేసుని క్వాష్ చేయించాలి లేదా అంటే, క్వాష్ చేయడానికి వీలు లేకుండా ఉన్న అంతా మెటీరియల్ అంతా ఉంది. ఈయన షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది, క్యాస్ట్ పేరు పెట్టి తిట్టారని ఉంది, తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది. ఉన్నప్పుడు క్వాష్ ఎట్లా అవుతుంది? ఇది జరిగింది లీగల్ గా జరిగిన ఇష్యూ కాదు, ఎక్స్టేనియస్ కన్సిడరేషన్స్. ఒక పొలిటికల్ ఎజెండాని నెత్తి మీద పెట్టుకొని, భుజాల మీద పట్టుకొని, నువ్వు పొలిటికల్ గా ఇష్యూ చేయలేకపోయిన విషయాన్ని జ్యుడిషియరీ ద్వారా ఇష్యూ చేయాలని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే మాత్రమే వచ్చింది తప్ప ఇందులో వాళ్ళు పీకలేరు. ఆర్టికల్ 13 ప్రివైల్స్ ఓవర్ ఎనీథింగ్. ఎప్పుడైతే 13 అనేది న్యూట్రలైజ్ చేసిందో మనకు వచ్చిన భయం లేదు, తర్వాత మన రైట్స్ ఎవరు తీయలేరు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని మీద పోటీకి వెళ్ళాలని చూస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్, క్రిస్టియన్ రిలీజియన్ తీసుకున్నాను, ఇదిగో నా బాప్టిజం సర్టిఫికేట్, నాకు SC సర్టిఫికేట్ ఇవ్వమని పెట్టారు. SC సర్టిఫికేట్ నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నీకు ఇవ్వడానికి వీలేదు అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలి. అప్పుడు అక్కడ అసలు విషయం బయటపడుతుంది. ఈ పారా 3 లేని పారాను ఎట్లా తీసుకొస్తావు? అక్కడ ఇప్పుడు ఎవరు ఆ ఇష్యూని ఇప్పుడు వరకు సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ చర్చకి రాలేదు. దాంతో మీ ఆటలు సాగుతున్నాయి. రఘురామ కృష్ణరాజుకి ఏం తెలుసు? 1950 అంటాడు. 1950 ఏదిరా బాబు అక్కడ అంటే